బ్రేకింగ్ న్యూస్ రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో ల్యాండ్ అయ్యారు. పాలెం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న పుతిన్ కు అపూర్వ స్వాగతం లభించింది. ఇక ప్రోటోకాల్ బ్రేక్ చేసి సాధారణంగా పుతిన్ ను ఆహ్వానించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆ తర్వాత మోదీ పుతిన్ కలిసి ఒకే కారులో ప్రయాణించారు. పుతిన్ భారత్ లో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. కాసేపట్లో ప్రధాని ఇచ్చే విందులో పాల్గొనున్నారు. పుతిన్ ఈ రోజు రెస్ట్ తీసుకుని రేపు ఉదయం రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటారు. అక్కడ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. తర్వాత హైదరాబాద్ లోని హౌస్ లో పుతిన్ మోదీ మధ్య సమావేశం జరగనుంది. ఇద్దరు కలిసి ప్రకటన విడుదల చేసిన తర్వాత వర్కింగ్ లంచ్ కు హాజరవుతారు. అనంతరం భారత మండపంలోని నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందుకు రాష్ట్రపతి భవన్ లో హాజరవడంతో పుతిన్ పర్యటన ముగుస్తుంది. అయితే ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. అణు విద్యుత్ సహా రక్షణ రంగం ఒప్పందాలు కుదరనున్నాయి. 2 రోజుల పాటు భారత్ లో పుతిన్ పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, మనం చూస్తున్నాం పుతిన్ కి సంబంధించిన షెడ్యూల్ ఏ విధంగా ఉందనుకోవచ్చు. ఇప్పటికే మోదీ ఘన స్వాగతం కూడా పలికారు ఎయిర్పోర్ట్ కి చేరుకుని. మరో పక్కన ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రైట్ రత్న, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ చేరుకున్నారు. ఢిల్లీలోని పాలెం ఎయిర్పోర్ట్ చేరుకున్న పుతిన్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు. అనంతరం భారత సాంప్రదాయ నృత్యంలో కళాకారులు పుతిన్ కు స్వాగతం పలికారు. ఇక ఎయిర్పోర్ట్ నుంచి ఒకే కారులో ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి ఇటు పుతిన్, మరోవైపు ప్రధాని మోడీ ఇద్దరు కూడా కలిసి 7 రేస్ కోర్స్ లోని 7 లో ఉన్న ప్రధాని అధికారిక నివాసానికి అక్కడికి వెళ్లారు. అక్కడి నుంచి ఈ రోజు రాత్రికి అక్కడే డిన్నర్ చేసిన తర్వాత ఐటీసీ కాకతీయకు ఇటు పుతిన్ అక్కడికి చేరుకుంటారు. ఇక రేపు భారత మండపం, ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ కు వెళ్తారు. అయితే ఈ రోజు పలు కీలక అంశాలపై ఇద్దరి మధ్య ఇటు ప్రధాని నరేంద్ర మోడీ, పుతిన్ కు మధ్య కీలక అంశాలపై చర్చ జరగనుంది. పలు అంశాలకు సంబంధించి ప్రధానంగా ఇద్దరి మధ్య ఏదైతే వాణిజ్య, రక్షణ రంగాలపై, అణు విద్యుత్ అంశాలపై కూడా ప్రధానంగా ఇద్దరి మధ్య చర్చ జరగడం. దాదాపు 30 గంటల పాటు భారత్ లో పర్యటించనున్నారు. అంటే 2 రోజుల్లో భాగంగా మొత్తం 27 నుంచి 30 గంటల పాటు పుతిన్ భారత్ లో ఉండనున్నారు, ఢిల్లీలో. అది కూడా ఇక ఇరు దేశాల మధ్య అణు విద్యుత్ సహా ఇతర కీలక అంశాలపై ఒప్పందం అనేది కుదరబోతోంది. ఇటు ట్రంప్ భారత్ పైన భారీగా సుంకాలు విధించిన తర్వాత తొలిసారి భారత్ పర్యటనలో భాగంగా ఇద్దరి మధ్య పలు కీలక అంశాలపై చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇద్దరి మధ్య ఈ కలయిక అనేది కొంత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కొంత ఆగ్రహం తెప్పించే అంశంగానే ప్రధానంగా భావించాల్సి ఉంటుంది. ఏదైతే మొదట భారత్ పైన 25% టారిఫ్లు విధించడం, ఆ తర్వాత మరో 25%, మొత్తం 50% టారిఫ్లు విధించారు. ఇటు రష్యా దగ్గర చమురు కొనుగోలుకు సంబంధించిన అంశానికి సంబంధించి అక్కడ చమురు కొనుగోలు చేయొద్దంటూ కూడా భారత్ పై ఆంక్షలు విధించడం. కానీ దేశం కోసం, దేశ బాగోగుల కోసం, అంటే దేశం పరిస్థితుల దృష్ట్యా మేము అక్కడి నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తాము, ఎవరి దేశ భవిష్యత్తు, దేశానికి సంబంధించిన అంశాలే మాకు ముఖ్యమంటూ కూడా భారత ప్రభుత్వం కూడా అక్కడి నుంచి చమురు కొనుగోలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీగా సుంకాలు విధిస్తూ ఉన్నారు. ఇటు ఒకవైపు రష్యా భారత్ మధ్య బంధం అనేది రోజు రోజుకు బలపడుతోంది. ఇటు అన్ని రకాలుగా కూడా అణు విద్యుత్ ఒప్పందం సంబంధించి కానీ, రక్షణ రంగానికి సంబంధించిన అంశాలకు సంబంధించి పలు కీలక ఎక్విప్మెంట్ అంతా కూడా రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకోబోతోంది. మరో అనేక విమానాలకు సంబంధించి కూడా కొన్ని ఒప్పందాలు కుదిరాయి. రక్షణ రంగానికి సంబంధించిన విమానాలు అవి కూడా త్వరలోనే డెలివరీ అనేది రష్యా నుంచి భారత్ కు ఇవ్వబోతున్నారు. అయితే ఈ రత్న శివ, మీరు చెప్తున్నట్లుగానే చూస్తున్నాం ఈ పర్యటనలో భాగంగా అనేక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రైట్, అయితే మనం చూస్తే ఇప్పటికే మోదీ ఎయిర్పోర్ట్ కి ప్రోటోకాల్ ని బ్రేక్ చేసి మరీ వెళ్లి స్వాగతం పలికిన తీరును కూడా చూస్తున్నాం. అంటే ఇంతకు ముందే ఇన్ఫర్మేషన్ లేదా పుతిన్ వస్తున్న నేపథ్యంలో అక్కడున్న సిబ్బందికి కానీ, వాళ్ళ కార్యాలయానికి సంబంధించిన అధికారులకు కానీ ప్రోటోకాల్ బ్రేక్ చేసి ఏ విధంగా అయితే మోదీ వాళ్ళకి స్వాగతం పలికారో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు?
రైట్, అంటే ఒక దేశానికి సంబంధించిన అధ్యక్షుడు వస్తున్నప్పుడు తప్పనిసరిగా మరో దేశాధినేత కంపల్సరీ ఇన్వైట్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ముందుగా నిర్ణయించుకున్న దాని ప్రకారం వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్ వెళ్ళి వెయిట్ చేసి మరి దాదాపు 10 నుంచి 15 నిమిషాల పైన పాలిం ఎయిర్పోర్ట్ లోనే ప్రధాని నరేంద్ర మోడీ వెయిట్ చేశారు. ప్రధాని మోడీ వెళ్ళిన తర్వాతే పుతిన్ యొక్క ఫ్లైట్ అనేది పాలెం ఎయిర్పోర్ట్ కు చేరుకుంది. అక్కడికి వచ్చిన తర్వాత ల్యాండ్ అయింది. మళ్ళీ అక్కడంతా సెక్యూరిటీ చెక్ కొంత అయిన తర్వాత పుతిన్ బయటకు రావడం, బయటకు వచ్చిన తర్వాత ప్రధాని స్వాగతం పలకడం, అక్కడి నుంచి అభివాదం చేస్తూ ప్రతి ఒక్కరికి అక్కడ పరిచయం చేయడం ఇదంతా కూడా జరుగుతా ఉంది. తర్వాత అక్కడ నుంచి కారులో కూర్చుని వచ్చే మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పాలెం ఎయిర్పోర్ట్ నుంచి 7 రేస్ కోర్స్ లో ఉన్న లోక్మాన్య తిలక్ రోడ్ లో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి వెళ్లారు. అయితే సర్వసాధారణంగా ఒక దేశానికి సంబంధించిన అధినేత గాని ప్రధాని గాని అధ్యక్షుడు గాని వస్తున్న సందర్భంలో ఇటు ఆ దేశానికి సంబంధించిన అధినేత వెళ్లి గతంలో కూడా ప్రస్తుతం భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఆ దేశాలకు సంబంధించిన అధినేతలు వచ్చి ఆయనకి ఘన స్వాగతం పలుకడం గతంలో కూడా మనం చూసాం. ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఆ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇటు పుతిన్ కు దేశ అధ్యక్షుడు అంటే పలుమార్లు అంటే కంటిన్యూగా ఆ దేశానికి అధ్యక్షుడిగా వహిస్తూ గెలుపొందిన రష్యా అధ్యక్షుడిని ఘన స్వాగతం పలికేందుకు స్వయాన భారత ప్రధానమంత్రి వెళ్లడం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రోటోకాల్ విషయానికి సంబంధించి అక్కడ సెక్యూరిటీ రీజన్స్ అనేవి ముందుగా అక్కడ నిర్ణయించడం కోసం సెక్యూరిటీ అంతా ఏర్పాటు చేసినప్పటికీ కూడా అంటే ప్రధాని వెళ్లి అంతసేపు వెయిట్ చేయడం అనేది సెక్యూరిటీ రీజన్స్ పరంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. కానీ ఒక దేశాధినేత వస్తున్నప్పుడు వెళ్లాల్సిన సాంప్రదాయం ఉంటుంది కాబట్టి ఆ సాంప్రదాయ ప్రకారమే ప్రధాని నరేంద్ర మోడీ అక్కడికి వెళ్లి ఘన స్వాగతం పలికారు. తర్వాత అక్కడి నుంచి రాగానే భారత సాంప్రదాయ కళాకారుల నృత్యాలు అక్కడ వారు కళాకారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇక ప్రజెంట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రధాని నివాసానికి చేరుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ. రష్యా అధ్యక్షులు పుతిన్ భారత్ లో ల్యాండ్ అయ్యారు. పాలెం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న పుతిన్ కు అపూర్వ స్వాగతం లభించింది. ప్రోటోకాల్ బ్రేక్ చేసి స్వాగతంగా పుతిన్ కు ఆహ్వానించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆ తర్వాత మోదీ పుతిన్ కలిసి ఒకే కారులో ప్రయాణించారు.